హలో వివర్స్, గుడ్ మార్నింగ్. పవన్ కళ్యాణ్ గారు అయితే నిన్న కడప వెళ్ళడం జరిగింది. అక్కడ గాలివీడు మండలంలో ఉన్నటువంటి ఎంపీడీఓ శ్రీ జవహర్ బాబును పరామర్శించి అలానే ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని వాళ్ళకి ధైర్యం చెప్పి రావడం అయితే జరిగింది. సో ఏం జరిగిందంటే వైసీపీ కార్యకర్తలు కొంతమంది ఎంపీడీఓ కార్యాలయంలో ఉన్నటువంటి జవహర్ బాబును బెదిరించి గొల్లెం పెట్టి కొట్టడం అయితే జరిగింది ఆఫీస్లో. సో ఇది చాలా బాధ్యతారహితమైనటువంటి కార్యక్రమం. సో ఈ విధంగా చేయకుండా ఉండాల్సిందే. ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగిని కొట్టడం అనేది చాలా తప్పు. సో ఈ విషయంలో అయితే శ్రీ పవన్ కళ్యాణ్ గారిని సెల్యూట్ చేయాలి. ఎందుకంటే గాలివీడి మండలంలో ఎంపీడీఓ కార్యాలయాన్ని తాను స్వయంగా వెళ్ళి పరిశీలించి దాడి ఘటన వివరాలు తెలుసుకుని అక్కడ ఉన్నటువంటి మిగతా స్టాఫ్ కూడాను ధైర్యం చెప్పి మేము ఉన్నామని ధైర్యం చెప్పి ఎవరైనా సరే ఇలాంటి దాడులకి పాల్పడినట్టయితే వాళ్ళ మీద సరైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుంటే చూస్తూ ఊరుకునే ప్రభుత్వం కాదు అని స్పష్టం చేయడం అయితే జరిగింది. అలానే ఆధిపత్యపు అహంకారంతో జరిగే దాడులను యువత ఎదుర్కోవాలి అని చెప్పడం అయితే ఆయన చెప్పారనమాట. సో దాడిలో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇవ్వడం అయితే జరిగింది. అహంకారంతో కొట్టుకొని పోయి వైసీపీ ఈ పరిస్థితికి వచ్చిందని చెప్పి ఆయన స్పష్టం చేశారు. ఎంపీడీఓ కార్యాలయాన్ని పరిశీలించిన తర్వాత కడప రిమాస్పత్రిలో ఎంపీడీఓ శ్రీ జవహర్ బాబును పరామర్శించి ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితి డాక్టర్లను అడిగి తెలుసుకొని సో ఆయన కూడా హామీ ఇచ్చి ప్రెస్ మీట్లు అయితే మాట్లాడడం జరిగింది. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. అదనపు బలగాలతో సీఐతో వెళ్తే తప్ప పరిస్థితి కంట్రోల్లోకి రాలా. ఎలా కొట్టారంటే లోపల గడిపెట్టి మరి ఎవరిని రానివ్వకుండా గడిపెట్టి మరి ఆయన అమానుషంగా దాడి చేశారు. వీళ్ళకి కులం ఎక్కువ తక్కువ లేదు, వీళ్ళకి అహంకారం నడినెత్తి మీదకి వచ్చి కొట్టుకుంటా ఉంది. అహంకారం తీస్తాం, తోలు తీసి కింద కూర్చోబెడతాం. మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడ ఉన్నో తెలియట్లా. మీకు అహంకారాలు పెరిగిపోయినాయి. మీకు ఆధిపత్యపు అహంకారంతో అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో ఎలాంటి శిక్ష పడాలో మీకు ఖచ్చితంగా చేసి పెడతాం. మీకు ఇష్టారాజ్యంగా చేయకండి. అహంకారంతో నడినెత్తి మీద కళ్ళు నెత్తికెక్కాయి. మీకు ఈ ప్రభుత్వం చాలా త్రికరణ శుద్ధిగా అందరం కూర్చొని మేము కలిసికట్టుగా ఉన్నాం. ఇక్కడ ఇది కూటమి ప్రభుత్వం, ఇది వైసీపీ ప్రభుత్వం కాదు. ఇది ఇష్టారాజ్యంగా మీరు చేస్తారంటే కామ్గా కూర్చునే ప్రభుత్వం కాదు.